ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవా రీఫైరింగ్ బాక్సాఫీస్ రికార్డ్స్ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే, అదే విధంగా దేవా క్రాసింగ్ బ్రేక్ ఈవెన్ ముచ్చట్ని ఎప్పుడు చెప్పుకుంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వసూళ్ల పరంగా ఆ ఫీట్ సాధ్యమవుతుందా? రేపన్న రోజు క్లోజింగ్ కలెక్షన్స్ గొప్పగా చెప్పుకున్నప్పటికీ షేర్ లెక్కలు బయటకు వస్తాయా? మొత్తానికి సలార్ 500 కోట్ల పోస్టర్ అయితే వచ్చేసింది. మొదటి 6 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. విదేశాల్లో ఇప్పటికే $7 మిలియన్ దాటి $10 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. సలార్ సినిమాకు పోటీగా వచ్చిన షారూఖ్ ఖాన్ డంకీ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో అంతంత మాత్రంగానే వసూళ్లు రాబట్టగలిగింది. ఇక్కడ చెప్పుకోవడానికి సలార్ కలెక్షన్స్ ఎంత బాగున్నప్పటికీ క్లోజింగ్ కలెక్షన్స్ దగ్గరకొచ్చేసరికి రైట్స్ కొన్నవారికి బ్రేక్ ఈవెన్ పరంగా 350 కోట్లకు చేరుకుని న్యాయం చేస్తుందా లేదా అనే భయం అంతకంతకు పెరిగిపోతుంది. సలార్ విషయంలో గ్రాస్ పరంగా కనిపిస్తున్న 100 కోట్ల లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఫైనల్కి వచ్చేసరికి రైట్స్ కొన్నవారికి న్యాయం చేసే షేర్ లెక్కలు కూడా రేపో మాపో హైలైట్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈ వీకెండ్ వచ్చే 2 డేస్లో ఎంతవరకు పైసా వసూలవుతుందో తెలియని పరిస్థితి. టికెట్ రేట్లు సెకండ్ వీక్ ఎలాగూ తగ్గుతాయి కాబట్టి ఆ విధంగా ఏమైనా లెక్క వస్తే పర్లేదు. ఒకవేళ వచ్చినా ఇంకా 40 నుండి 50 కోట్ల డెఫిషిట్ కనిపించేలా ఉంది. సలార్ రిలీజింగ్ ఫస్ట్ డే మల్టీప్లెక్స్లు నార్త్ ఇండియాలో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసినట్లయితే ఈ ఇష్యూ వచ్చి ఉండేది కాదు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను చేరుకునేది. నైజాం సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ వచ్చినట్లు మిగతా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మండే వరకు వచ్చే వసూళ్ల మీదే అందరి ఫోకస్ ఉంది. గతంలో మాదిరిగా మా సినిమాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అంటే బ్లైండ్ గా నమ్మేసే స్థితిలో ఆడియన్స్ లేరు. అందుబాటులో ఉన్న అన్ని స్టాటిస్టిక్స్ ను వారు పరిశీలిస్తున్నారు. సో హోంబలే ఫిలిమ్స్ వచ్చే సోమవారం మంగళవారం వేసే పోస్టర్లతో ఎంతవరకు బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చిందో తెలుస్తుంది. ప్రస్తుతం వచ్చే కలెక్షన్ పోస్టర్లన్నీ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఒడ్డున పడేశాయి కాదని గుర్తించాలి.